పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు అంటూ మనం చూస్తా ఉన్నాం. గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటుకు నిరాకరణ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక చూడండి, ఇలాట ఇదందరట పార్టీ మారలేదట, వీళ్ళ మీద ఎలాంటి ఆధారం లేవట, అంత కడిగిన ముత్యాలట. వీళ్ళు ఎట్లయింది, వాషింగ్ పౌడర్ నిర్మాణ అంటే ఉంది ఇది. సో వీళ్ళు పార్టీ మారలే, ఇక బీఆర్ఎస్ లో ఉన్నారట వీళ్ళు. గడ్డం ప్రసాద్ గారు తీర్పిచ్చారు ఇక. సో ఇది ప్రజలందరూ చూస్తుంటే ఎట్లా ఉందంటే ఇది మీకు ఒక్క నిమిషం అండి చూపిస్తా, ఇలా ముచ్చట ఏందో కథ ఏందో. చూడండి, గూడెం మైపాల్ రెడ్డి కండవ కప్పింది కదా రేవంత్ రెడ్డి, పక్కన ఉన్నాడు కదా స్పష్టంగా. జగ్గారెడ్డి ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఇంకా చూడండి, అరకపుడి గాంధీ మంచిగా నవ్వుకుంటా అయినా కండవ కప్పుకోలే ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక దాన నాగేందర్ స్పష్టంగా మంచిగా బిడ్డ కడియం కావ్యతో సగా కండవ కప్పుకుర్రు, షాలు కప్పుకుర్రు, కడియం శ్రీహారి, వీళ్ళందరూ పార్టీ ఒకరొకరు కప్పుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటారు ఇక ఎట్లా ఉంది. అదిగో ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి చూడండి, పక్కన పొంగులేటి, ఇగో దానం నాగేందర్ వీళ్ళందరూ మంచిగా కాంగ్రెస్ కనుక అప్పుకొని మంచిగా మన ఎవరి సమక్షంలో స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వీళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు రెడ్డిగా, ఏ కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగింది అన్నట్టు, ఏం లేదు మేము పార్టీ కన్నా కాదు, మేము కప్పుకుంది, మేము జస్ట్ రేవంత్ రెడ్డి కలుస్తుంది పోయినాం అని చెప్పి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఎంత దారుణమో, ఇంత దారుణమా. ఈయన గూడెం మైపాల్ రెడ్డి మీద అసలు ఈయన పార్టీ మారలేదట, ఈయన కండవనే కప్పుకోలేదట, అసలు ఆధారాలు లేవట. ఇంకెందుకో ఇట్లా టీవీలో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి, అవి వార్తలు కావట, అసలు అవి నిరూపించలేని వార్తలు అట అవి. ఇంత దారుణమా అండి. అంటే ఏమైపోయిందంటే వీళ్ళందరూ ఏమైపోయారు అంటే ఇప్పుడు మన ఏమంటారు ఇక వీళ్ళందరూ సత్యహరిశ్చంద్రుడు ధర్మరాజులు అయిపోయారు. ఇప్పుడు ఇక ప్రజలందరూ చూస్తుండగా, పట్ట పగలు అందరు చూస్తుండగా కళ్ళ ముందర టీవీల్లో వచ్చినది మాట్లాడిరు, పేపర్ ప్రకటనలు వచ్చినాయి, అవన్నీ ఆధారాలు కాదాటిగా. దేనికోసం అండి ఇది, ఏం రాజకీయ వ్యభిచారం అండి ఇది, ఇంత దారుణమా. ఇట్లా నా చేసేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఏమంటే ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్ డిస్మిస్. పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కార యాదయ్య విచారణ కూడా పూర్తి. నేడు ఏ తీర్పిస్తాడు ఇక. వాళ్ళు కూడా అసలు ఆధారాలు లేవు, వాళ్ళు కూడా మా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, పార్టీ మారలేదు అని చెప్పి వాళ్ళదే కూడా తీర్పిస్తాడు. ఇక అంతకు మించి తీర్పు ఏమొస్తుంది ఇంకా. అది ఈ విషయం చెప్పాలంటే ఇప్పుడు కదండి, సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తీర్పు వెల్లడించినప్పుడే చెప్పినాం, అయ్యా గవాయ్ గారు మీరు రిటైర్మెంట్ అయ్యే లోపల ఆ తీర్పు ఏదో మీరే చేయండి అయ్యా, మళ్ళీ మీరు స్పీకర్ అప్ప చెప్తే ఆ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నాడు స్పీకరు, ముందే ఊహించడం కదా, ఊహించిన రిజల్ట్ ఇది, ఊహించిన జడ్జిమెంటే ఇది, ఆయన నిర్ణయం తీసుకోడు, పార్టీ మారలేదని అంటాడు అని చెప్పినాం. సో అదే జరిగింది ఇక్కడ. తీర్పు కాపీలను రేపు సుప్రీంకు పంపనున్న స్పీకర్. ఇక మిగిలింది దానం, కడియం విచారణ మాత్రమే. ఇప్పుడు చూపించిన కదండి, దానం నాగేంద్ర, కడియం శ్రీహారి. బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని కడియం వివరణ, నేటికి వివరణ ఇవ్వని దానం అంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఇది కడియం శ్రీహారి ఏమన్నాడు, ఆయన కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, పార్టీ మారలేదు అన్నాడు. ఇక దానం నాగేంద్ర కూడా గదే అంటాడు. ఇక అంటే వీళ్ళందరూ ఏంది, 10 మంది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా శుద్ధ పూసలు, ఇక అందరూ కూడా సత్యహరిశ్చంద్రులు. సో అది వీళ్ళ కథ. ఇలా ఉన్నాయి రాజకీయ ప్రజలు గమనించుకోవాలి. ఇక రాజకీయాల పరిస్థితి ఏంది, రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు ఏంది. రేపు వీళ్ళందరికీ కూడా ఇలాంటి వాళ్లకు ప్రజాక్షేత్రంలో ప్రజలే ఓటు రూపంలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అది ప్రజాక్షేత్రంలో తేలాలిగా, అది ఇక్కడ జరగాల్సింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తేల్చారు. ఎమ్మెల్యేలు గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని, వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారంటూ మనం చూస్తామని. ఇక దానం నాగేంద్ర, కడియం శ్రీహారి, పోచారం శ్రీనివాసరెడ్డి,
ఇంకొక ఆయన ఇక వాళ్ళు కూడా పార్టీలో చేరలేదు, వాళ్ళ పార్టీ మారలేదు, సో వాళ్ళ మీద అనర్హత వేటు వేయము అని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఒక్కరుంటేనేమో అనర్హత పిటిషన్ వేసే అవకాశం ఉండే. ఇక్కడ ఏమవుతుందంటే 10 మంది అయిపోయారు. 10 మందిని అనర్హత వేటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టాలా, అదొక కారణం. ఇంకో కారణం ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇందులోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఎట్లా రాజకీయ ఇప్పుడు ఏ తీర్పు అయినా గమనించుకోండి, అది రాజకీయ పార్టీలకు ఎట్లుంటుంది అంటే ఎవరు తీర్పు ఇచ్చినా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. సో వాళ్ళకి ఇప్పుడు ఈ తీర్పు అవడం వల్ల ఎవరికి, ఇప్పుడు బీజేపీకి ఏమో లాభం ఉండదు, ఒక కాంగ్రెస్కి ఏం లాభం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వం కూలిపోదు. సో కొంత బీఆర్ఎస్కి కొంత లాభం ఉండే అవకాశం ఉంటుంది. లాభం అంటే ఏంటంటే మన పార్టీలో నుంచి బయటకు పోయారు కాబట్టి వాళ్ళు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏం ఆలోచిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఇక్కడ ఒకవేళ వీళ్ళందరినీ బీజేపీ తీసుకుంటేనేమో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా? ఏర్పడే అవకాశం లేదు. పోనీ కాంగ్రెస్ పార్టీ కూల్చే అవకాశం ఉందా? కూల్చే అవకాశం లేదు. సో ఇక్కడ ఏంది? సో నిర్ణయం తీసుకోరు, ఇక ఎవరు నిర్ణయం తీసుకోరు ఈ విషయంలో. అన్ని రాజకీయ పార్టీలు ఒకటే, అందరూ ఒకటే ఈ విషయంలో. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక వీళ్ళందరూ ఒకటే. ఇక్కడ చూడండి మాటలు, ఇక ఇక్కడ ఏమవుతుందంటే స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే. ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం ఆశ్చర్యకరం. విప్ ఆది శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ తీర్పు రాజ్యాంగ హత్య బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అంటూ చూస్తాను. ఒక్కొక్క విషయం ఇక్కడ స్పీకర్ తీర్పు రాజ్యాంగ హత్య బీజేపీ అని చెప్పి మాట్లాడుతూ ఉంది కదా. బీజేపీ వాళ్ళు మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు, సుప్రీంకోర్టు మీరు కొంత సహకరిస్తే ఆ జడ్జిమెంట్ రాకపోనా అండి? అనర్హత వేటు వేయకపోనా? మన దరిద్రం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది మనకి. ఇంకోటి ఇంకా పార్టీ ఫిరాయింపుల చట్టం ఉండి కూడా ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితి ఉన్నా కానీ ఈ చట్టాలు ఉన్నాయి దేనికండి? ఈ నిజంగా ఈ చట్టాలు మనం కాపాడుకోవడానికి ఉన్నాయి తప్ప మనం శిక్షించడానికి ఉండవు. సో ఇది పార్లమెంట్లో చట్టం తీసుకురావాలి దీనికి సంబంధించి ఒక చట్టం ఉంది ఆల్రెడీ, కానీ అది పనిచేయని పరిస్థితి. ప్రజాస్వామ్యం కూని సుప్రీంకోర్టు రాజ్యాంగంపై రాహుల్ గౌరవం లేదు కేటీఆర్ స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ హరీష్ రావు ఇది రాజ్యాంగానికి కారాయమని కామెంట్ అంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతుండేది ప్రజాస్వామ్యం కూని అని చెప్పి మాట్లాడుతుంటే అసలు ఈ మాటలు మాట్లాడడానికి కేటీఆర్ అర్హత కూడా లేదు. అసలు ఆ నోరుని పినాతో గడుపుకోవాలి, నీకు అర్హత కూడా లేదు ఆ మాట్లాడడానికి. ఫస్ట్ ఈ దొంగ పని చేసిందే మీరు, ఫస్ట్ మొదలు పెట్టిందే మీరు. ఒక టీడీపీ వాళ్ళని, సిపిఐ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని మొత్తం గుమ్మడిగా సంతలో పసలం కొన్నట్టు కొనేసిరు. అవసరమైతే రావడం ఇష్టం లేకపోయినా కానీ వాడిని బెదిరించో అదిరించో, లేకపోతే నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం, నీకు నిధులు ఇయ్యం, లేకపోతే నీ రైడ్ చేపిస్తాం అని చెప్పి బెదిరించి కూడా కనవలు చెప్పిన రోజులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు. మీ కేసీఆర్, నువ్వు, మీ బావ కేటీఆర్ నువ్వు చేసిన పనులు నీకు సమాధానం చెప్పు. ఫస్ట్ మీ చెల్లె చెప్తుంది కదా, కవిత ఆరోపణలు చేస్తుంది, దానికి సమాధానం చెప్పు, అది దాని గురించి మాట్లాడు. సో ఇది ఏదేమైనప్పటికండి ఒకటైతే వాస్తవం, మొత్తం కూడా ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు విలువ కోల్పోతా ఉన్నాయి, రాజకీయ వ్యభిచారం చేస్తా ఉన్నారు, దారుణంగా ఉన్నది. సో ప్రజలారా, ఇది మారాలంటే ప్రజలు, విద్యార్థులు, యువకులు మీ చేతుల్లోనే ఉన్నది, మీరే మార్చాలి. ఇలాంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో ఓడగొట్టినప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. సో ఇక్కడ ఇక పార్లమెంట్ చట్టాలు చేయడం కానీ చేయరు, ఎందుకంటే వాళ్ళకే అవసరం ఇలాంటివి. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూల్చడం, ప్రభుత్వాలు మార్చడం, సీఎంలను దించడం, సీఎంలని వాళ్ళు ఇంకో నచ్చిన వాళ్ళని కూర్చోబెట్టుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకు వెనుతో పెట్టిన విద్య. ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ చూస్తూనే ఉన్నారు, అన్ని గమనిస్తున్నారు ప్రజలు. సో ఇక మీ పప్పులే ఉడకవి, ఇక ప్రజలందరూ చూస్తారు మీరు చేస్తుంది ఏంది, మీ కథ ఏందో, మీ కార్ఖాన ఏందో చూస్తూనే ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఈ ప్రజలు తీర్పు చెప్తారు.